నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్. ప్రశాంతంగా ముగిసిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు. మందమరి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన మంచిర్యాల డిఓ యాదయ్య. అంబులెన్స్ లో ప్రసవించిన గర్భిణి. 12 మగబిడ్డకు జన్మనించిన పూజిత. తల్లి బిడ్డలను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది. శ్రీరామ మహాయాగం సందర్భంగా మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున శ్రీరామ మహాశోభయాత్ర. మెదక్ జిల్లా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజశీష. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జవహర్ నవోదయ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. అధికారుల సూచనల మేరకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కొనసాగుతుంది. ఈ సెంటర్లో మొత్తం 111 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్య నిబంధనలు అమల్లో ఉన్నాయి. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు దగ్గర ఉండే అన్ని జిరాక్స్ సెంటర్లను అధికారులు మూసివేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే మందమరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 143 మంది విద్యార్థులకు గాను 103 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి యాదయ్య, పాఠశాల హెచ్ఎం కృష్ణారెడ్డి విద్యార్థుల పరీక్ష తీరును పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీరామ మహాశోభయాత్రను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీరామ మహాశోభయాత్ర నిర్వహించారు. అయోధ్యలో రామమందిర్ ప్రతిష్టాపన నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులు 3 రోజుల పాటు స్థానికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీరామ మహాయాగంలో భాగంగా తొలుత స్థానిక విశ్వనాథ్ మందిర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, మహిళల కోలాటలతో శోభయాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులు, భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. పట్టణ వీధుల గుండా బాలుర హైస్కూల్ మైదానానికి శోభయాత్రగా చేరుకుంది. వేద పండితులు ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీరామ యాగం ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన కార్యక్రమంతో సతత రామదాస పోషక దక్షిణ ప్రతిష్ట జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం ఇక్కడ కూడా 3 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రామరాజ్యం కావాలని కోరుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ శుభకార్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం రామరాజ్యంలో అన్నిటికీ అతీతంగా రామరాజ్యంలో ప్రతి ప్రజలు పూర్తి చిన్నవాళ్ళతో సహా అందరూ కూడా ఎవరు సుఖశాంతులతోటి, ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నారు. అదే రామరాజ్యం మళ్ళీ ఈ మన తెలంగాణలో కానీ, రాష్ట్రంలో కానీ, భారతదేశంలో స్థాపితమై రాముడు ఏదైతే పాలన చేశారో ఉదాహరణ చెప్తారు. రాముడి రాజ్యంలో రాత్రి ఎవరు తలుపు బంద్ చేసుకోకపోతారట. అంటే అంత ఏ రకమైన ఇబ్బంది లేకుండా, భయం లేకుండా పడుతున్నారు. అటువంటి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఆ రాముని ఆశీర్వాదంతో అందరం ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు
మంచిర్యాల జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు పెట్టి వాళ్ళ వృత్తుల వారి వృత్తుల రైతులు కానీ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వేమనపల్లి మండలం జాజులపేట గ్రామానికి చెందిన పూజితకు పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా నీల్వాయి అటవీ ప్రాంతంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది పూజితకు సుఖప్రసవం చేశారు. పూజిత 12 మగబిడ్డను జన్మనిచ్చింది. వేమనపల్లి మండలంలోని జాజులపేట గ్రామానికి చెందిన పూజిత అనే నిండు గర్భిణికి అర్ధరాత్రి 3 గంటల 18 నిమిషాలకు పురిటి నొప్పులు వస్తున్నాయని 108 అంబులెన్స్కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ రమేష్, పైలట్ ముజమ్మిల్ జాజులపేట గ్రామానికి చేరుకొని పురిటి నొప్పులతో బాధపడుతున్న పూజితను 108 వాహనంలో ఎక్కించుకొని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో నీల్వాయి అటవీ మధ్య ప్రాంతంలో తీవ్రమైన నొప్పులు రావడంతో 108 వాహనాన్ని పక్కకు నిలిపి ఈఎంటీ రమేష్ ప్రసవం చేయడానికి సిద్ధమయ్యారు. శిశువు తలకు బొడ్డు తాడు చుట్టి ఉండడాన్ని గమనించిన ఈఎంటీ రమేష్ డాక్టర్ సలహాలు సూచనలు తెలుసుకొని గర్భవతి సుఖంగా ప్రసవించేందుకు వైద్యం అందించారు. గర్భవతి పూజిత 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మెదక్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లోని కలెక్టర్ రాజశేష పరిశీలించారు. ఓటరు నమోదు ప్రక్రియ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో శ్రీరామ్ విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని చేపట్టిన స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ కొత్త రోడ్డులోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ నస్పూర్ పట్టణ కన్వీనర్ సత్రం రమేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆలయంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పట్టణ శ్రీ రామభక్తులు అందరికీ నమస్కారం. రేపు 22వ తారీఖు అయోధ్యలో సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని స్వచ్ఛ భారత్లో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని ఆంజనేయ ఆలయాలు శుద్ధి చేయాలనే ఆదేశానుసారం ఈరోజు కొత్త రోడ్లోని హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గుడిని మొత్తం శుభ్రం చేయడం జరిగింది. ఇక్కడ హనుమాన్ భక్తులు, ఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. వీరికి మా పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గుండెటి యోగేశ్వర్ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఘనంగా స్వాగతం పలికారు. బాలిక సాధికారతకు బాటలు వేయాలని హెచ్ఎం గుండెటి యోగేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా హెచ్ఎం గుండెటి యోగేశ్వర్ పాఠశాల గర్ల్ చైల్డ్ సోర్స్ పర్సన్ టి పావని వాణిశ్రీ బాలికల చదువు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. బాలిక సాధికారతకు అభ్యున్నతికి బాటలు వేసేందుకు పాఠశాలకు పంపించి ఉన్నత చదువులకు తోడ్పాటును అందించాలన్నారు. బాలికలను ఉన్నతంగా చదివించి ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా పిల్లలు బడికి సక్రమంగా రావటానికి సహకరించాలని అన్నారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చాటుతున్న 10వ విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. అనంతరం ఎస్ఎంసీ ఎన్నికల షెడ్యూల్పై తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. మంచి జాగ్రత్తగా ఉంటారు. అదే క్లాస్ వస్తే पर्सन के लिए क्या सोचते भाई आज एंजॉय करना आज अच्छा जीना बोल के इन्हें सोचते एक्सीलेंट అది ఒక మంచి యాటిట్యూడ్. ఇంకా మిగిలిన ఎవరు వెంకటేశ్వరరావు నేను చెప్పాను. ఆయన పేరు టీవీ పెట్టుకున్నా. టీవీ నరసింహారావు కొన్ని సందర్భాల్లో మౌన మునిగా ఉంటాడు, కొన్ని సందర్భాల్లో అన్ని గమనిస్తాడు, ఏ తెలివంటే ఉంటాడు.
బడికి ఒక మంచి వెన్నెముకగా నేను బడిలో ఏదైనా కార్మికులు ఉన్నా లేకున్నా మంచి సలహాలు సూచన చేస్తుంటూ పాఠశాల చట్టం నిర్వహణ నాతో పాటు గుడి విధంగా పనిచేసినటువంటి ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్ వెంకటేశ్వర సార్. సో నేను ఫోన్ చేసి లేపడా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అన్న సారీ నేను క్లాస్లో ఉన్నాను, మళ్ళీ సాయంత్రం ఫోన్ అన్న సారీ నేను క్లాస్లో ఉన్నాను. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ సర్టన్ టైమ్స్ ఒక్కసారి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు ఇల్లు ఉండడం. సో ఇలా ఇంకా మిగిలిన ఎవరికి మిగిలింది హిందీ అయిపోయింది. మీ అందరూ బాగుంటే నేను బాగున్నాను. మన అటెండర్స్ మీ మదర్ పేరు మీ మదర్ పేరు శ్యామల. వాళ్ళిద్దరు లేకుంటే మన బడిలో పరిశుభ్రత లేదు. మన బడిలో ఇంకా మిగిలిన ఎవరు? The last but the foremost, not the headmaster. You are the, without you, without our loving children, boys and girls, there is no school, there is no any teacher, there is no headmaster, there is no any activity in our school. But మీ అందరికీ హృదయపూర్వకంగా మీరందరూ చక్కగా బయటకు వచ్చి అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ అవుతూ బాధ్యత ఉంటుంది. మీ అందరికీ ముందుగా అభినందనలు. వారి క్లాస్ వాడి ఓకే. ఎనీహౌ మన బడి ఒక అష్టదిగ్గజాల మంచి టీం తోటి ఒక ఫ్యామిలీ వాతావరణంలో నడుస్తున్నది. ఎప్పుడైనా అన్నిటి బ్యాలెన్స్ తగ్గినప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాం మనము. సో ఇలాగే జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లులు యజమానులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షీష అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కాబట్టి దానికి మీరు ఎట్లా టార్గెట్ అచీవ్ అవుతారు, ఇప్పుడు రివ్యూ అయిపోయిన తర్వాత మీ ప్రెసిడెంట్ గారు కూడా చేస్తారు, కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని మనం స్కూల్స్కి ఫాలో కావాలి. చెప్పండి టీం సాయి సంతోష్ 3000 ఉంది కదా భవానీ రైస్ సార్ 1500 అనేది. ఈ 3000 శంకరపేట కూడా ఉంది. ఇది మనము క్యాపబుల్ మిల్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఏ మిల్క్ షిఫ్ట్ చేస్తున్నాం సార్? 500. మంజీరా నది హల్దివాగు నుండి ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ గఫూర్ మియా ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని మంజీరా నది హల్దివాగ్ నుండి రాత్రి వేళలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కొల్చారం తహసీల్దార్ గఫూర్ మియా ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీరా నది హల్దివాగు నుండి ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా చెరువులు, కుంటలలో మట్టిని అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు. అంటే గత కొన్ని రోజుల నుండి మరి ఫోన్ కాల్ మెసేజ్ ద్వారా, అదేవిధంగా సామాజిక మాధ్యమాల ద్వారా మరి రాత్రిపూట కొంగోడు, తుక్కాపూరు పరిసర ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందువల్ల ఆల్రెడీ మేము స్థానిక ఎస్హెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆర్ఐ కూడా తిరుగుతున్నాడు, చూస్తున్నాము. ఎవరైతే అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమంగా రవాణా చేసినా కూడా మరి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి వాటిని సీజ్ చేయడం కానీ, లేదా అంటే కంటిన్యూస్ అఫెన్సెస్ ఉంటే మరి వాళ్ళను బైండ్ అవుట్ చేయడం కానీ ఇట్లాంటి. మన మండలంలోని ఎక్కడైతే వాగులు ఉన్నాయో, ఇప్పుడు తుక్కపూర్ కానీ కంగోడ గ్రామంలో వాగులుని అక్కడ ఇసుక రవాణా నడుస్తుంది తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే మాత్రం అక్రమ రవాణా చేస్తే ఇసుక బండ్ల మీదకి వేస్తుంది. అదేవిధంగా ఆర్టీ కూడా వస్తాము, బండ్లు సీజ్ చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము. ఎలాంటి అనుమతి లేకుండా, ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తే మట్టి కానీ మరి అదేవిధంగా ఇసుక ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అట్లనే కేసు నమోదు చేస్తాము. అనవసరంగా కోర్టులో కేసు చేసుకునే బదులు మీరు పర్మిషన్ తీసుకొని లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. రాత్రిపూట ఇసుక రవాణా చేస్తుంది తెలుసు. మేము కూడా గట్టిగా చేసినాము. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా అమర్చినాము అక్కడక్కడ గ్రామంలో. ఒకవేళ మా దృష్టికి వస్తే మాత్రం
ఎంఆర్ఓ దృష్టితో వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు. మందమరి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన మంచిర్యాల డిఓ యాదయ్య. అంబులెన్స్లో ప్రసవించిన గర్భిణి. 12 మగబిడ్డకు జన్మనించిన పూజిత. తల్లి బిడ్డలను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది. శ్రీరామ మహాయాగం సందర్భంగా మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున శ్రీరామ మహాశోభయాత్ర. మెదక్ జిల్లా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజశీష. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.